హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్లస్ ఆపరేటర్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకుందాం. మీరు అనుకోవచ్చు ప్లస్ ఆపరేటర్ అయితే ఇదే ఉంది ఎడిషనే చేస్తుంది అనుకోవచ్చు, కానీ ఇది డిఫరెంట్ డేటా టైప్స్ని యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఈ సిస్ అవుట్ స్టేట్మెంట్స్లో కోడ్ని ఎలా రిడ్యూస్ చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. మనం చాలా బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ నేనేం రాసానో చూడండి. ప్యాకేజ్ ఏమో code with comedy డాట్ ప్రాక్టీస్ అనే ప్యాకేజ్ రాశాను. ఈ ప్యాకేజ్లో మెయిన్ అనే క్లాస్ రాశాను. ఈ మెయిన్ క్లాస్లో మెయిన్ మెథడ్ ఒకటి రాశాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నా ఏజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, నా ఏజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సిస్ అవుట్ అని పెట్టి కంట్రోల్ స్పేస్ నొక్కండి. ఓకే, మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాను అనేది డైరెక్ట్గా ఇచ్చేసింది. ఓకే, దీనిలో నేను ఏజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. 18 అని ఈ సిస్ అవుట్లో ఇచ్చా. నేను డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు, వేరియబుల్లో స్టోర్ చేసి ప్రింట్ చేయొచ్చు. ఓకే, నేను వన్ టైం యూస్ చేద్దాం అన్నప్పుడు నేను డైరెక్ట్గా ప్రింట్ చేసేసుకుంటాను. వేరియబుల్లో ఎందుకు స్టోర్ చేయడం చెప్పండి. ఇది కంట్రోల్ F11 నొక్కండి, 18 అనేది ప్రింట్ అయింది. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను మల్టిపుల్ టైమ్స్ అనేది యూస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తా, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 18 అనేస్తా. ఓకే ఓకే, ఇప్పుడు ఈ 18 తీసేసి దీనిలో ఏజ్ అనేస్తా. ఓకేనా, అవుట్పుట్ అనేది సేమ్. ఓకే, 18 అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు నా నేమ్ని కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు నా నేమ్ని కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నా. సిస్ అవుట్. ఓకే, ఇప్పుడు నా నేమ్ ప్రసన్న కుమార్. ఓకే ఓకే, సేవ్ చేసి కంట్రోల్ F11. ఓకే, ఇక్కడ చూడండి నేము ఏజ్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా, ఓకే, ఇలా నేను డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటీజర్ వాల్యూ అయితే డైరెక్ట్ ఇందాక 18 అని ఇచ్చా, 18 అని ఇచ్చేయవచ్చు. వేరియబుల్ అయినా డైరెక్ట్గా ఇచ్చేయవచ్చు. కానీ స్ట్రింగ్ వాల్యూకి వచ్చేపాటికి డబుల్ కోట్స్లో ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను నేమ్ని నేను మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా కదా, స్ట్రింగ్ నేమ్. ఓకే, స్ట్రింగ్ నేమ్ అని ఇచ్చి ప్రసన్న కుమార్. ఓకే, ఇప్పుడు ఆ వేరియబుల్ నేమ్ నేను ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఓకేనా, ఎంఏ. ఓకే, సేవ్ చేసి రన్ చేస్తున్నా. అవుట్పుట్ అనేది మనకి సేమే. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఒకసారి ఇదంతా కామెంట్ చేసేస్తా. కామెంట్ చేయడానికి కంట్రోల్ // నొక్కండి, కామెంట్ అయిపోతుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు మన మెయిన్ థింగ్ వద్దాం. ఇప్పుడు ప్లస్ అనే ఆపరేటర్ ఇంటిజర్స్లో ఎలా వర్క్ అవుతుంది, స్ట్రింగ్స్లో ఎలా వర్క్ అవుతుందో నేర్చుకుందాం. ఓకేనా, ఓకే, ఫస్ట్ ఇంటిజర్స్ చూద్దాం, ఇంటిజర్స్లో ఎలా వర్క్ అవుతుందో. ఓకే, ఫస్ట్ ఇక్కడ చిన్న సిస్ అవుట్ స్టేట్మెంట్ రాసి దీనిలో నేను 2 వాల్యూస్ని యాడ్ చేయాలనుకున్నా, 2 ఇంటిజర్స్ని. ఓకే, 10 + 20. ఓకే, ఇప్పుడు ఇది సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే, 30 అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేయాలనుకున్నా, ఈ 10 అనే వాల్యూని 20 అనే వాల్యూని నేను మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తాను, వేరియబుల్స్లో స్టోర్ చేస్తాను. ఓకే, ఎలా స్టోర్ చేస్తాను, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అంట, ఇంట్ బి ఈక్వల్ టు 20. ఓకేనా, ఇప్పుడు నేను ఆ ఏ బి వాల్యూస్ని డైరెక్ట్గా ఇక్కడ సిస్ అవుట్లో యాడ్ చేసుకోవచ్చు. A + B అంట, సేవ్ చేసి రన్ చేసా. అవుట్పుట్ అనేది సేమ్ 30. ఓకే, నేను ఆ అవుట్పుట్ అంటే నేను యాడ్ చేసిన సమ్ వాల్యూని కూడా నేను మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయాలి అన్నప్పుడు, రన్ టైంలో యూస్ చేయాలి అన్నప్పుడు నేను దాన్ని కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. C ఈక్వల్ టు A + B. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకని ఇలా మల్టిపుల్ టైమ్స్ సిస్ అవుట్లో పెట్టి వేరియబుల్స్లోకి యాడ్ చేసి చూపిస్తున్నానంటే మీకు అలవాటు అవ్వాలని, ఈ వేస్లో కూడా మనం చేయొచ్చని నేను మీకు నేర్పిస్తున్నాను. ఓకేనా, ఇది చాలా టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు అలవాటు అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఆ వేరియబుల్ని డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. మనకు అవుట్పుట్ అనేది సేమ్. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్లస్ అనే ఆపరేటర్ ఇంటిజర్స్లో ఎలా వర్క్ అవుతుంది, దానిలో ఉండే వాల్యూస్ని మనకి యాడ్ చేస్తుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఇదంతా కామెంట్ చేసేద్దాం. కంట్రోల్ // నొక్కండి. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు స్ట్రింగ్స్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకేనా, స్ట్రింగ్స్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, మళ్ళీ ఒక చిన్న సిస్ అవుట్ రాసి, ఓకే, దీనిలో ఏం చేస్తున్నా, స్ట్రింగ్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, 2 స్ట్రింగ్స్ తీసుకుందాం. ప్రసన్న, ఓకే, ప్లస్ కుమార్.
ఓకేనా. ఇప్పుడు నేను 2 స్ట్రింగ్ వాల్యూస్ని అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. ఓకేనా. అప్పుడు నేనేం చేయాలి, ప్లస్ అనే ఆపరేటర్ మధ్యలో పెట్టాలి. ఓకే, సేవ్ చేసి రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే స్ట్రింగ్స్లో మనం ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు కన్కాటినేషన్ జరుగుతుంది. ఓకేనా, స్ట్రింగ్స్ని యాడ్ చేస్తుంది. ఓకే, అక్కడ ఏం చేస్తుంది, డైరెక్ట్గా యాడ్ చేస్తుంది. ఇక్కడ కన్కాటినేషన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఓకే, స్ట్రింగ్స్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, నాకు ఇక్కడ స్పేస్ కావాలి కాబట్టి ఇక్కడ స్పేస్ ఇద్దాం. ఇప్పుడు ఒక్కసారి రన్ చేద్దాం. ఓకే, ప్రసన్న కుమార్ అనేది సక్సెస్ఫుల్గా ప్రింట్ అయింది. ఓకే, నేను వీటిని మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయాలంటే నేను వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవాలి కదా. నేనేమంటా, స్ట్రింగ్ FIRST ఫస్ట్ నేమ్ అంట, ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ప్రసన్న. ఓకేనా. ఓకే, స్ట్రింగ్ లేకపోతే లాస్ట్ నేమ్ అడదాం, లాస్ట్ నేమ్ ఈక్వల్ టు కుమార్ అంట. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఆ 2 వేరియబుల్స్ని నేను యాడ్ చేయొచ్చు. స్ట్రింగ్స్లో అయితే మనకి కన్కాటినేషన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా ఉంటా, ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. ఓకే, అయితే సేవ్ చేసి రన్ చేస్తాం. ఓకేనా, అక్కడ మనం స్పేస్ ఇచ్చుకుందాం. స్పేస్ ఇస్తే స్పేస్తో పాటు రన్ అవుతుంది. ఓకే, అదిగోండి మనకి ప్రసన్న కుమార్ అనేది సక్సెస్ఫుల్గా ప్రింట్ అయింది. నేను ఈ ఫుల్ నేమ్ ఉందో చూసారా, ఫస్ట్ నేము ప్లస్ లాస్ట్ నేము, ఆ నేమ్ను కూడా నేను మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలంటే మనం దానికి కూడా ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. ఫుల్ నేమ్ అని ఇచ్చి ఓకే, ఇక్కడ వేరియబుల్స్ని యాడ్ చేస్తే చాలు. ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. ఓకే, సేవ్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ మనం డైరెక్ట్ ఇక్కడ ఇస్తే చాలు, ఫుల్ నేమ్ అని. ఓకే, సేవ్ చేసి కంట్రోల్ F11 నొక్కండి. మనకు అవుట్పుట్ అనేది సేమ్. ఓకేనా. స్ట్రింగ్స్లో అయితే మనకి కన్కాటినేషన్ ఆపరేషన్ జరుగుతుంది, ఇంటిజర్స్లో ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదంతా కామెంట్ చేసేస్తున్నా. కంట్రోల్// నొక్కండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి నేను మల్టిపుల్ డేటా టైప్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, ఎలా యాడ్ చేద్దాం చూద్దాం. ఓకే, ఒక చిన్న సిస్ అవుట్ తీసుకొని కంట్రోల్ స్పేస్ నొక్కండి, డైరెక్ట్గా వచ్చేస్తే ఓకే, దీనిలో ఫస్ట్ ఒక ఇంటిజర్ వాల్యూ, తర్వాత ఒక స్ట్రింగ్ వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, 18 అని ప్లస్ అని ఇచ్చి డబుల్ కోట్స్ ఇచ్చి ఈజ్ మై ఏజ్ అంట. ఓకే, సేవ్ చేసా, రన్ చేసా. ఓకే, ఇక్కడ కొంచెం స్పేస్ ఇద్దాం. ఓకే 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 ఇప్పుడు నేను 18 ఈజ్ మై ఏజ్ అనేది మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలనుకుంటున్నా ఈ వాల్యూ అనేది. అప్పుడు నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా, అది ఏ టైపు పక్కన పెట్టండి, నేను వేరియబుల్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే, ఫస్ట్ ఇంట్ చూద్దాం. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 18 ఇచ్చా. దీనిలో స్ట్రింగ్ వాల్యూ అలౌ చేసిద్ది అంటే అలౌ చేయదు, కాకపోతే ఏజ్ అని ఇలా ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఎర్రర్ ఏముంటుంది చూడు, చేంజ్ టైప్ ఆఫ్ ఏజ్ టు స్ట్రింగ్ అంటుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చావు కాబట్టి. ఓకేనా, స్ట్రింగ్ వాల్యూని డైరెక్ట్గా స్టోర్ చేయలేం, ఇంటిజర్ వాల్యూని మనం డైరెక్ట్గా స్టోర్ చేయొచ్చు. ఓకేనా, దీనికి మనం ఇక్కడ ఏమి యాడ్ చేసాం, ఒక స్ట్రింగ్ వాల్యూని యాడ్ చేద్దాం. సరే, యాడ్ చేద్దాం. ప్లస్ అని ఈజ్ మై ఏజ్, మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందో చూడండి. ఇక చేంజ్ టైప్ ఆఫ్ ఏజ్ టు ఇక్కడ స్ట్రింగ్ అంటుంది. ఓకేనా, ఎందుకంటే నువ్వు ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ ఇచ్చావు కాబట్టి. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంటిజర్ వేరియబుల్లోకి స్ట్రింగ్ని డైరెక్ట్గా స్టోర్ చేయలేవు. ఓకే, ఒకవేళ ఇంటిజర్ వేరియబుల్ ఇచ్చి దానికి ప్లస్ ఇచ్చి ఒక స్ట్రింగ్ వాల్యూని యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేయలేవు. ఓకే, అంటే ఇదంతా మనకి ఇంటిజర్ డేటా టైప్ అయితే కాదు. మరి ఇది ఏ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చో చూద్దాం. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ చూద్దాం. ఓకేనా, స్ట్రింగ్ అని మళ్ళీ ఏజ్ ఇచ్చా. ఏజ్ ఈక్వల్ టు దీనిలో నేను డైరెక్ట్గా ఇంటిజర్ వాల్యూని స్టోర్ చేస్తానా అంటే ఇది అలౌ చేయదు. అలౌ చేస్తున్నా, ఇది కావాలో చూడండి. చేంజ్ టైప్ ఆఫ్ ఏజ్ టు ఇంట్ అంటుంది, ఎందుకంటే ఇది ఇంటిజర్ వాల్యూ ఇచ్చాను కాబట్టి. ఓకేనా. ఓకే, ఇది డైరెక్ట్గా వద్దంటుంది కాబట్టి మనం తీసేద్దాం. ఓకే ఓకే
మళ్ళీ 18 అని ఇచ్చి ఇక్కడ నీకు ఎప్పుడు అలౌ చేస్తుందంటే ఒక స్ట్రింగ్ వాల్యూకి ఎప్పుడైతే ఇంటిజర్ వాల్యూని యాడ్ చేస్తావో అప్పుడు అలౌ చేస్తుంది స్ట్రింగ్స్లో. ఇప్పుడు 18 అని ప్లస్ అని ఇచ్చి ఈజ్ మై ఏజ్ అంట. ఓకే, ఇప్పుడు చూసారా, ఇప్పుడు అలౌ చేసింది ఒక స్ట్రింగ్ వాల్యూకి ఇంటిజర్ వాల్యూని యాడ్ చేస్తే అదంతా స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి ఈ వేరియబుల్ని ప్రింట్ చేస్తాం చూడండి. ఏజ్ అంట, సేవ్ చేసి రన్ చేస్తాం. ఓకేనా? 18 ఈజ్ మై ఏజ్ అంటే ఇది స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకుని ఇదంతా స్ట్రింగ్ అయిపోయింది. 18 ఈజ్ మై ఏజ్ అనేది ఇప్పుడు నేను మల్టిపుల్ టైమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఒకసారి ఇదంతా కామెంట్ చేసేస్తా. ఓకే ఓకే, కామెంట్ చేసే ముందు మనం ఏం చేద్దామంటే మళ్ళీ Ctrl// నొక్కండి, కామెంట్స్ పోతాయి. ఓకే, ఇప్పుడు మనం క్యాజువల్గా ఎలా రాస్తాం అంటే ఓకే సరే, ఇది కామెంట్ చేసేయండి. క్యాజువల్గా ఎలా రాస్తాం అంటే సిస్ అవుట్ అని ఇచ్చి సిస్ అవుట్. ఓకే, సిస్ అవుట్ అని ఇచ్చి మనం క్యాజువల్గా ఎలా రాస్తాం, ఏజ్ ఈక్వల్ టు ఇలా రాస్తాం, ప్లస్ 10 అని ఇలా రాస్తాం. 10 కదా, 18. ఓకే, ఇప్పుడు ఇలా అయినా ఒకసారి రన్ చేస్తున్నాం. అది ఏజ్ ఈక్వల్ టు 18 అని వచ్చింది. నేను మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ స్ట్రింగ్ అని ఇచ్చి ఏజ్ అని ఇచ్చి ఏజ్ ఈక్వల్ టు ప్లస్ అని ఇచ్చి 18 అని ఇస్తా. ఓకే, ఇక్కడ మీరు డైరెక్ట్గా వాల్యూ ఇస్తానంటే వాల్యూ ఇవ్వండి, లేదా ఈ 18 కూడా నేను వేరియబుల్లో స్టోర్ చేసి ఇస్తానన్నా ఇవ్వండి. ఓకేనా? నేను ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ ఇచ్చా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఏజ్ సేవ్ చేసి ఒకసారి రన్ చేస్తున్నా. ఓకే, ఏజ్ ఈక్వల్ టు 18 అనేది వచ్చింది. ఓకేనా? ఒకసారి ఇదంతా కామెంట్ చేస్తా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఒక చిన్న సిస్ అవుట్ రాసి, ఓకే, సిస్ అవుట్ రాసి ఇప్పుడు ఫస్ట్ నా ఏజ్ చూద్దాం. ఏజ్ ఫస్ట్ నాకు 10 ఉంది. ఓకేనా? ఫస్ట్ ఎంత ఉంది, 10 ఉంది. ఆ తర్వాత ఆ 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 8 ఇయర్స్ అనేది వచ్చింది. ఓకే, ప్లస్ 8 అంటున్నా. ఓకే, ఇప్పుడు మొత్తం నాకు టోటల్ 18 ఇయర్స్. ఓకే, 10 + 8 అంటున్నా. ఇప్పుడు ఒకసారి ఇది సేవ్ చేసి Ctrl+F11. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏజ్ ఈక్వల్ టు 108 వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఏజ్ అనేది ఈ ఏజ్ ఈక్వల్ టు అనేది స్ట్రింగ్ వాల్యూ. ఈ స్ట్రింగ్ వాల్యూకి ఒక ఇంటిజర్ వాల్యూని యాడ్ చేస్తే దీన్ని ఇక్కడ కన్కాటినేషన్ ఆపరేషన్ జరుగుతుంది. దీన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తుంది. ఈ స్ట్రింగ్ వాల్యూని యాడ్ చేసింది. ఇక్కడ కన్కాటినేషన్ ఆపరేషన్ అంటే ఏజ్ ఈక్వల్ టు 10 ఎక్కడ వరకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇదంతా ఏమైంది, ఒక స్ట్రింగ్ వాల్యూ 10 కాడి నుంచి ఇదంతా. ఓకే, మళ్ళీ ఈ స్ట్రింగ్ వాల్యూకి నువ్వేం యాడ్ చేస్తున్నా, 8 అనేది యాడ్ చేస్తున్నావు. ఇప్పుడు ఈ 8ని కూడా స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి కన్కాటినేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసింది. అంటే ఇప్పుడు ఇదంతా స్ట్రింగ్లోకి కన్వర్ట్ అయ్యి ఈ 10 పక్కన 8 అనేది యాడ్ అవుతుంది. అంతేగాని 10కి యాడ్ అవ్వట్లా, ఈ స్ట్రింగ్ వాల్యూకి 8 అనేది యాడ్ అవుతుంది. అందుకని మనకి 108 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంకొక వేగా ఎలా రాద్దాం అంటే ఓకే, సిస్ అవుట్ అని ఇచ్చి ఫస్ట్ నాకు 10 ఇయర్స్, ఆ తర్వాత 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ 8 ఇయర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 18 అనేది ఏంటి, ఈజ్ మై ఏజ్. ఓకే, ఇప్పుడు దీనికి ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడేం అవుట్పుట్ వచ్చింది, 18. అంటే నీకు ఫస్ట్ ఇది 10 కదా, ఈ 10 అనే ఇంటిజర్ వేరియబుల్ ప్లస్ తర్వాత నువ్వు 8 అనేది ఇచ్చావు, ఆ 8 అనేది యాడ్ అవుతుంది 18. ఇప్పుడు ఇక్కడ దీని అవుట్పుట్ 18 వచ్చింది. మళ్ళీ ప్లస్ అని ఒక స్ట్రింగ్ వాల్యూని యాడ్ చేస్తున్నావు. అప్పుడు నీకేమవుతుంది, ఈ 18 స్ట్రింగ్ వాల్యూలో కన్వర్ట్ చేసుకుని ఇక్కడ కన్కాటినేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసింది. అప్పుడు ఈ 18 ఇక్కడ దీనికి యాడ్ చేస్తుంది. ఇక్కడ కన్కాటినేషన్ ఆపరేషన్ అంటే ఇండైరెక్ట్గా ఇదంతా స్ట్రింగే, కాకపోతే నీకు ఫస్ట్ ఓకే బ్యాటరీ స్లో. ఓకే, ఇక్కడ నీకు స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. నీకు ఫస్ట్ ఇంటిజర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి తర్వాత స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్ట్రింగ్ వాల్యూ వస్తే ఆ తర్వాత ఎన్ని వేరియబుల్స్ ఎన్ని డేటా టైప్
ఇంటిజర్ వేరియబుల్స్ ఉన్నా అవంతా స్ట్రింగ్లోకే కన్వర్ట్ అవుతాయి. అదే నీకు ముందు ఇంటిజర్ వాల్యూస్ వస్తే ముందులో అవన్నీ యాడ్ చేసుకొని ఆ తర్వాత నీకు స్ట్రింగ్ వాల్యూలో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ముందు స్ట్రింగ్ వస్తే కన్కాటినేషన్ ఆపరేషన్, ఒకవేళ ముందు ఇంటిజర్స్ వస్తే ఎడిషన్ ఆపరేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక్కసారి ఇది కామెంట్ చేస్తా. కామెంట్ చేసి ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడ్ని రెడ్యూస్ చేయొచ్చు అన్నాను కదా ఈ ప్లస్ వేరియబుల్ను యూజ్ చేసి. ఓకేనా, ఎలా రెడ్యూస్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా, మళ్ళీ స్ట్రింగ్ కాదు, ఒక సిస్ అవుట్ తీసుకుందాం. ఓకే, సిస్ అవుట్ అని తీసుకొని నేమ్ అంట. ఓకే, నేమ్ అని. ఓకే, నేమ్ ఈక్వల్ టు ప్లస్ ఇచ్చి ఒక వేరియబుల్ని యాడ్ చేస్తా, నేమ్ అనే వేరియబుల్ని. ఓకే, ఇప్పుడు అక్కడ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు ప్రసన్న కుమార్ అంట. ఓకేనా, ఓకే ఓకే, ఇప్పుడు ఇదంతా కాపీ చేద్దులే. ఓకే, మళ్ళీ ఏమి ఇస్తానంటే మళ్ళీ ఒక ఇంట్ ఏజ్ అని ఇస్తా. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 18 అని ఇస్తా. ఓకే, తర్వాత ఇంట్ మార్క్స్ మార్క్స్ ఈక్వల్ టు సరే ఒక 50 ఇద్దాం, 50 మార్క్స్ ఇద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇవన్నీ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, కాపీ చేస్తా, పేస్ట్ చేసా. ఓకే, ఇక్కడ ఏంటి, ఇవేమో మార్క్స్ MARKS. ఓకే, ఇవేంటి మార్క్స్. ఓకే, ఇప్పుడు ఇదేంటి ఏజ్. ఓకే, అదే నీకు ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేయకపోతే నువ్వు ఈ నేమ్ని ఒకసారి ప్రింట్ చేసుకుని మళ్ళీ ఇది వేరే. ఓకే, ఇది కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఏజ్ అంట, ఏజ్ ఈక్వల్ టు అంట. ఓకే, సేవ్ చేస్తున్నా ఒక్కసారి. ఇదంతా కట్ చేసి ఇక్కడ చూడండి, నీకు ప్లస్ అనే ఆపరేటర్ లేదు. ఓకే, ప్లస్ అనే ఆపరేటర్ లేకపోతే నువ్వేం చేస్తావు, ఇది ఒక స్ట్రింగ్గా ప్రింట్ చేసుకుని ఆ తర్వాత ఇంకొక సిస్ అవుట్ పెట్టుకొని ఇంకో సిస్ అవుట్ పెట్టుకుని ఇక్కడ నేమ్ అనేది ప్రింట్ చేసుకుంటా. ఓకే, ఒకసారి చూపిస్తా. NAME. ఓకే, సేవ్ చేసి ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ నాకేం ప్రింట్ అయింది, నేమ్ అనేది ప్రింట్ అయింది. నేమ్ ఈక్వల్ టు, ఒకవేళ LN తీసేస్తే సేమ్ లైన్ వచ్చింది. సారీ ఇక్కడ కాదు, ఇక్కడ తీయాలి. అని చేద్దాం. ఓకే, నేమ్ ఈక్వల్ టు అని మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తే కోడ్ రెడ్యూస్ చేసుకోవచ్చాను కదా. ఇప్పుడు ఇక్కడ ప్లస్ అని పెట్టి ఇక్కడ నేమ్ అని ఇస్తా. ఓకే, NAME. ఓకే, ఇప్పుడు నాకు ఈ 2 లైన్స్ రాసే కోడ్ ఒక లైన్లోకి రెడ్యూస్ అయింది ప్లస్ అనే ఆపరేటర్ ఉండడం మూలంగా. ఓకే, ఇప్పుడు నాకు సేమ్ అవుట్పుట్ వచ్చింది, నేమ్ ఈక్వల్ టు ప్రసన్న కుమార్, సేమ్ అవుట్పుట్. ఓకేనా, ఓకే, ఇప్పుడు నాకు ఇంకా రెడ్యూస్ అవ్వాలి. ఇక్కడ ఇంకా ఎన్ని ఉన్నాయి, 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ని నేను రెడ్యూస్ చేయాలి. ఓకే, సేవ్ చేసి ఒకసారి రన్ చేస్తా. ఓకే, మళ్ళీ నేను ఈ 3 లైన్స్ని LN పెడతాను ఇక్కడ. అప్పుడు న్యూ లైన్లోకి వెళ్ళిద్ది. ఓకే, Ctrl F11. ఓకే, ఓన్లీ ప్రింట్ అని ఇస్తే ప్రింట్ అయ్యిద్ది. ఓకే, ప్రింట్ LN అని ఇస్తే అదంతా ప్రింట్ అయ్యి న్యూ లైన్లోకి వెళ్ళిద్ది. అది గుర్తుపెట్టుకోండి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చినాయి. నాకు ఇంకా కోడ్ అనేది రెడ్యూస్ అవ్వాలి. ఓకే, ఈ 3 స్టేట్మెంట్స్ రాశాను. ఇదంతా ఒక స్టేట్మెంట్లోకి రెడ్యూస్ చేయాలన్నప్పుడు నాకు ఈ ప్లస్ అనే ఆపరేటర్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇదంతా కాపీ చేస్తాను చూడండి. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా, Ctrl V. ఓకేనా, ఇప్పుడు ఇదంతా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా, Ctrl V. ఓకే, ఒకసారి ఇది కొంచెం చిన్నది చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 2 తీసేస్తా. ఇప్పుడు చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ, ఇది ఒక వేరియబుల్. ఓకే, ఈ వేరియబుల్కి ఈ స్ట్రింగ్ వాల్యూని యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ప్లస్ అనే ఆపరేటర్ పెడతాం. ఓకే, తర్వాత తర్వాత ఏజ్ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్కి ఒక స్ట్రింగ్ వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తాం, ప్లస్ అని పెడతాం. ఓకే,
తర్వాత ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ, ఇది ఒక మార్క్స్ అనేది వేరియబుల్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంకొంచెం బెటర్గా అర్థమైంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి రన్ చేస్తా. ఓకేనా? ఇదంతా ఏం జరిగిందంటే మనకి 1 లైన్లోనే వచ్చింది. ఎందుకని 1 లైన్లో వచ్చింది? నా రిక్వైర్మెంట్ ఏంటి? అవుట్పుట్ అనేది సేమ్గా ఉండాలి, కోడ్ అనేది రిడ్యూస్ అవ్వాలన్నాం కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే \n పెడతాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తా, కంట్రోల్ F11 నొక్కుతా. ఇప్పుడు ఈ \n అనేది ఎక్కడైనా పెట్టామో అక్కడికి న్యూ లైన్లోకి వెళ్తుంది. ఇక్కడ తీసేస్తా, ఇక్కడ తీసేసి ఇక్కడ పెడతాం. ఓకే, తర్వాత ఇంకో చోట ఎక్కడ పెడతాను, ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా \n అనేది పెడతాం. ఓకేనా? సేవ్ చేస్తున్నా, కంట్రోల్ F11. అవుట్పుట్ అనేది సేమే, న్యూ లైన్లోకి వచ్చింది. ఇప్పుడు చూసారా, ఇందాక నేను 3 లైన్స్ రాసా, ఇప్పుడు ఒకటే లైన్లో మొత్తం అనేది రాసేసా. దేని మూలంగా? ప్లస్ అనే ఆపరేటర్ మూలంగా. అదే ఫస్ట్లో అయితే ఈ నేమ్ అనే వేరియబుల్ని మనం నేమ్ అనే స్ట్రింగ్ని ఇచ్చాం, మళ్ళీ వేరియబుల్ని ఇచ్చాం. ఇది కూడా 2 టైమ్స్ అనేది ప్రింట్ చేసాం. ఓకేనా? ఇలా మనం కోడ్ అనేది ఈ ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేసి రిడ్యూస్ చేసుకోవచ్చు. చూడండి, అదే మనకి ఈ నేమ్ని ఈ స్ట్రింగ్ వాల్యూని నేమ్ని ఇదో 2 సార్లు రాయాలి, ఇదొక 2 సార్లు, మొత్తం 6 సార్లు రాయాలి. అదే మనం ఒక్క సిస్అవుట్ స్టేట్మెంట్లో రాసాం. ఓకేనా? కోడ్ అనేది ఎంత రిడ్యూస్ అవుతుందో చూడండి ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేసి. ఓకేనా? ఈ వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అప్పుడు మనకు బెటర్గా అర్థం అవుతుంది మీకు. ఓకేనా? ఓకే, మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయకపోతే చెక్ చేయండి. మనం అంతా ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.